మా చెల్లిని డిస్టర్బ్ చేయడంలో నంబర్ 1 నేను. అబ్బా చాలా గట్టి కొట్టింది దీనికి. లక్క బాగుంది, చాలా చాలా బాగుందా? నిజం చెప్పు, జెన్యున్గా. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. హాయ్ హలో నమస్తే గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ చేయబోతున్నాం అనమాట. మా అమ్మ అయితే రెడీ చేస్తుంది. ఫుల్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి. పదండి మరి. అమ్మ చేపల పులుసు స్టార్ట్ చేసి చేయలేదు ఇంకా చేయలే. మరి మీరు చెయ్యమ్మా. చేస్తానండి, ఒకటి అవుతుంది కదా అన్నీ ఒకసారి చేయాలి. చేయగలమా అన్నీ ఒకసారి? ఉప్పు ఇంకా పసుపు వేసి వాష్ చేయాలా? శుభ్రం కలిపేసి వాష్ చేయాలి. అదేంటమ్మా అమ్మ మీరు వీడియోలో చెప్పట్లేదమ్మా. ఎందుకంత వేసేస్తున్నావు? శనగపిండి వేసి కడిగితే నీ శ్వాసన ఉండదు. శనగపిండి వేసి కడిగితే నీ శ్వాసన ఉండదా? ఓకే, అది గాయస్. ఇంకేంటి మరి సంగతులు? చేపల పులుసు అయితే అవుతుంది. ఈ చేపలు దేనికి, ఈ చేపలు దేనికి? ఫ్రైకి ఇది ఫ్రైకి, ఇది పులుసుకా? కాదు, ఇప్పుడు ఏంటి డేసా? ఇదేంటి? కారం. చేపల మొత్తం అంతా కడిగేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి. ఇందులో కూడా సేమ్ అలాగే కారం ఇప్పుడు వేస్తున్నారు. కానీ ఇలాగ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే. మా చెల్లిని డిస్టర్బ్ చేయడంలో నంబర్ 1 నేను. ఎందుకు అమ్మా అమ్మ చూడండి గాయస్, చూడండి పెద్దదే తీసింది. ఇక చీపురు కట్ట తీస్తుంది కొడదామని. ఇక చీపురు కట్ట తీస్తుంది కొడదామని. అమ్మా అమ్మా అబ్బా 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 చాలా గట్టి కొట్టింది దీనికి. ఇలా కాదు, తర్వాత చెప్తాను. చూడండి అంత రెడ్గా అయిపోయిందో. ఇంకా మళ్ళీ ఇక మసాలా అంత వేసిన తర్వాత చేపలు అలా కలపాలా? సరే ఇంక కలపమ్మా, నేను వీడియో చేస్తాను. కలిపాను సరిగ్గా, నేను కలుపుకొని ఉండరు. ఇదేంటి? కరివేపాకు వేసుకోవాలి. అమ్మ నువ్వు నాకు వీడియో, నువ్వు వేసే ముందు నువ్వు నాకు చెప్పట్లేదమ్మా, నేను వీడియో తీస్తున్నాను కదా. చెప్పట్లేదండి, నువ్వు అటో ఇటు తిరుగుతుంటే అలాగా ఎన్నిసార్లు పిలుస్తాను అలాగా. ఎందుకంత సీరియస్ అవుతావు? అందుకే నా దగ్గర ఉండాలి. నిమిషాలు ఇక్కడ తిరుగుతావు ఎందుకు? ఒకదే నించోడానికి ఇక్కడ అంత వేడి ఉంది. ఇదంతా చెమట పట్టేసి ఒక అరగంటకే ఉంటే నేను వంటగదిలో అలాగ ఉంటానే ఉంటాను. వంట చేసుకుని అయిపోయిందా? బయట వర్షం పడినా కూడా చెమట చూడండి నిలబడ్డేస్తుంది వంటగదిలో. అంటే అంత కష్టం. లేడీస్ చూడు ఇంట్లో వంట చేస్తారు, మనం ఏముంచి నచ్చలేదు, కూర నచ్చలేదు, అన్నం నచ్చలేదు అని అంటాం. వాళ్ళు అంత కష్టపడి వంటలు చేస్తే అన్నం నచ్చలేదు, కూర నచ్చలేదు, నేను తిన్నాను అని అంటాం మనం. అది సంగతి. ఇదేంటి? కరివేపాకు వేసుకోవాలి. అమ్మ నువ్వు నాకు వీడియో, నువ్వు వేసే ముందు నువ్వు నాకు చెప్పట్లేదమ్మా, నేను వీడియో తీస్తున్నాను కదా. చెప్పట్లేదండి, నువ్వు అటో ఇటు తిరుగుతుంటే అలాగా ఎన్నిసార్లు పిలుస్తాను అలాగా. ఎందుకంత సీరియస్ అవుతావు? అందుకే నా దగ్గర ఉండాలి. నిమిషాలు ఇక్కడ తిరుగుతావు ఎందుకు? ఒకదే నించోడానికి ఇక్కడ ఎంత వేడి ఉంది. ఇదంతా చెమట పట్టేసి ఒక అరగంటకే ఉంటే నేను వంటగదిలో అలాగ ఉంటానే ఉంటాను. వంట చేసుకుని అయిపోయిందా? బయట వర్షం పడినా కూడా చెమట చూడండి నిలబడ్డేస్తుంది వంటగదిలో. అంటే అంత కష్టం. లేడీస్ చూడు ఇంట్లో వంట చేస్తారు, మనం ఏముంచి నచ్చలేదు, కూర నచ్చలేదు, అన్నం నచ్చలేదు అని అంటాం. వాళ్ళు అంత కష్టపడి వంటలు చేస్తే అన్నం నచ్చలేదు, కూర నచ్చలేదు, నేను తిన్నాను అని అంటాం మనం. అది సంగతి. అమ్మా ఈ టమాటాలు ఇవన్నీ దేనికి? చేపల పులుసు. చేపల పులుసుకా? ఎన్ని టమాటాలు వేసుకోవాలి? మన ఇష్టమే, 2 ఎన్నో వేసుకో. 2 కానీ 3 కానీ. పులుపు వేస్తాం కాబట్టి. పులుపు ఏంటి? చింతపండు. చింతపండు.
ఇవ్వను గాయస్ అమ్మ, మళ్ళీ నూనె తెలుతుందేమో భయం వేస్తుంది. అబ్బా, మరీ ఓవర్ చేసేస్తా నువ్వు, మరీ ఓవరు. వావర్ కాదు ఇది, గరిట కాలుతుందమ్మా. వావర్ ఏంటి వావర్? ఒకసారి నువ్వు వచ్చి పట్టుకో, గరిట కాలుతుంది గాయస్. ఇదిగో గరిట అమ్మ, మాడిపోతుంది. ఆవ్. ఇది మిక్సీ చేసుకొని టమాటా పల్పులో తీసుకోవాలి. మిక్సీ చేసుకొని టమాటా పల్పులో తీసుకొని ఈ చేపల కర్రీలో వేయాలన్నమాట. కలుపు అమ్మ. వెరీ గుడ్. బా, కలర్ మాత్రం రెడ్గా వచ్చిందమ్మా. ఏంటి టమాటా వేయడం వల్ల రెడ్గా వచ్చిందా? టమాటా వేస్తే రెడ్ రాదు. తర్వాత ఇప్పుడు ఏం చేసా? పసుపు వేసాం. పసుపు శుభ్రంగా అలా కర్రీ తీసుకొని నెక్స్ట్ ఏంటి? వాటర్ వేయాలా? చేపలు వేయాలి. చేపలు చేప ఒకసారి చూపించాము వీడియోలోకి. చేప చేప తలకాయ మీకు ఎవరికైతే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే అసలు ఇష్టం ఉండదు. నేను అసలు నాన్ వెజ్ తిన్నా, ఓన్లీ ఎగ్స్ అయితే తింటా. ఇప్పుడు జాగ్రత్తగా కలపాలి కదమ్మా, లేకపోతే అవి చేపలు ఇరిగిపోతాయి. కలపాలంటే. నెక్స్ట్ చింతపండు ఇలాగ పులుసులా చేసుకొని చేపల్లో అయితే వేసుకోవాలి గాయస్. చూడండి, కలర్ ఏం మారిపోయిందమ్మా. అమ్మా, చేపల పులుసు నువ్వే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో ఏంటని, ఓకేనా? ఎందుకంటే నేను తిన్నా కదా. సరేనా? సరే. అయిపోయిందా? ఉడికిపోయింది చేపల పులుసు. బా, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇదేంటి? కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి అలా కలపాలి. చేపల పులుసు అయితే ఇప్పుడే అయిపోయింది. ఇంక నేను తిన్నా కాబట్టి మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్పాలన్నమాట. అమ్మ, టేస్ట్ చేసి చెప్తావు కదా? చెప్తాను. జెన్యున్గా చెప్పాలి, ఓకేనా? జెన్యున్గా ఇది చెప్తుంది అనమాట. మ్యాక్సిమం బాగుంటుంది, ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నాను కదా. ఇప్పుడంటే నేను నాన్ వెజ్ మానేసాను కాబట్టి మనకి అంత ఇంట్రెస్ట్ లేదు నాన్ వెజ్ మీద. సరే, టేస్ట్ చేసి మా అమ్మ చేపల పులుసు అది టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తుంది, ఓకేనా? వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. అమ్మ, అయిపోయిందా? అయిపోయింది. పెద్ద అయితే బాబా చేపల పులుసు మాత్రం అదిరైపోయింది గాయస్. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపులే కదా, చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ చాలానా. మీరు కూడా ట్రై చేయండి. చెప్పమ్మా, నువ్వు ట్రై చేయమని. నవ్వుతావేంటమ్మా? ఇదేంటి? చేపల ఫ్రై. ఇది ఫ్రై. అమ్మా, చేపల పులుసు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. బాగుంది, చాలా బాగుందా? నిజం చెప్పు, జెన్యున్గా. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. అక్కడ చూడండి, మరి ఏ స్మెల్ చూసేస్తుంది. చాలా బాగుంది. అయితే సబ్స్క్రైబర్స్ వండుకోవచ్చు అయితే సింపుల్గా. చాలా టేస్ట్గా ఉంది గాయస్. చేపల పులుసులోని ఫ్రై ముక్క నంచుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. బాగుందా? నాకు తెలిసి బాగుంటుంది, ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను. కాకపోతే ఇప్పుడు నాన్ వెజ్ తిన్నా కాబట్టి. సరే గాయస్, ఇలాంటి వీడియో మీకు రోజుకి ఒక వీడియో వస్తుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఏమైనా కుకింగ్ ఐటమ్స్ ఏమైనా చేస్తాను బ్లాగ్ లాగా. ఉంటా మరి, నన్ను సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్ గాయస్.